ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తరతరాల దారిద్ర్యాన్ని తొలగించే శ్రీ అన్నపూర్ణాదేవి ధ్యాన మంత్రాలను, వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. రక్తాం విచిత్రవాసనాం నవచంద్ర జూటామన్న ప్రధాన నిరతాం స్తనభార నమ్రాం అన్న ప్రధాన నిరతాం నవహేమ వస్తాముంబాం భజే కనకమౌక్తిక మాల్యశోభాం. మరొక్కసారి విందాం. రక్తాం విచిత్రవాసనాం నవచంద్ర జూటామన్న ప్రధాన నిరతాం స్తనభార నమ్రాం అన్న ప్రధాన నిరతాం నవహేమ వస్తాముంబాం భజే కనకమౌక్తిక మాల్యశోభాం. అనగా విచిత్ర వస్త్రాలను ధరించి, నెలవంకను తలపై ధరించి, అన్నదానములో నిమగ్నమై, స్తనముల భారముతో కొద్దిగా వంగి ఉన్న, అన్నదానములో ఆసక్తి కలిగి ఉన్న, నూతన బంగారు వస్త్రాలతో, బంగారు మరియు ముత్యాల మాలలతో ప్రకాశిస్తూ ఉన్న అంబను నేను పూజిస్తున్నాను. నృత్యస్తమింది శకలాభరణం విలోక్యహష్టాం భజే భగవతీం భవదుఃఖహంత్రీం ఆదాయ దక్షిణకరేణ సువర్ణదర్పం దుగ్ధాన్నపూర్ణమితరేణ చ రత్నపాత్రం. మరొక్కసారి విందాం. నృత్యస్తమింది శకలాభరణం విలోక్యహష్టాం భజే భగవతీం భవదుఃఖహంత్రీం ఆదాయ దక్షిణకరేణ సువర్ణదర్పం దుగ్ధాన్నపూర్ణమితరేణ చ రత్నపాత్రం. అనగా నృత్యం చేస్తూ, చంద్రకళలను ఆభరణములుగా కలిగి, కుడి చేతిలో బంగారు అద్దాన్ని, మరొక చేతిలో పాలాన్నముతో కూడిన పాత్రను ధరించి, భవ దుఃఖాలను హరించే అష్టభుజి అయిన భగవతి అన్నపూర్ణాదేవిని నేను పూజిస్తాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోవును, వంశవృద్ధి కలుగును, విస్తారమైన అన్నరాశి లభించును, కలహాలు తొలగి తరతరాలు సుఖశాంతులతో సమృద్ధిగా జీవించును. ఓం శ్రీ మాత్రే నమః.